పాకిస్తాన్‌కి బెలూచిస్తాన్‌లో వరుస దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తాజాగా ఓ పక్కన బెలూచిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్స్‌లో ఉన్నటువంటి సైన్యాన్ని భారత్ వైపుకి తరలించే ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంలో అక్కడ బెలూచ్ రెబెల్స్ మిగిలినటువంటి వాళ్ళు పరిమితంగా పాకిస్తాన్ సైన్యం ఉండేటప్పటికి వాళ్ళ మీదన తాట తీస్తోంది. నిన్న ఉదయం నుంచి రాత్రి దాకా జరిగినటువంటి కాల్పుల్లో సుమారు 32 మంది పాకిస్తాన్ సైన్యం ప్రాణాలు తీశామని, టోటల్‌గా 41 మంది వివిధ ప్రాంతాల్లో జరిగిందన్నటువంటి బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటిస్తోంది. తద్వారా ఒకటి మొన్ననే బెలూచ్ సరిహద్దుల నుంచి ఇటు వస్తూ ఉండగా, ఎల్ఓసి వైపు వస్తుండగా 10 మందిని లేపేసింది. ఇప్పుడు తాజాగా కొంతమందిని అక్కడ శాంతం తీసేస్తే ఆల్రెడీ బెలూచ్ రెబెల్స్ అక్కడ వాళ్ళ జెండాలు ఎగరేసేసుకున్నారు. స్కూళ్ళు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలన్నిట్లో అక్కడ టోటల్‌గా అసలు పాకిస్తాన్ యంత్రాంగమే పనిచేయట్లేదు. ఓ రకంగా అక్కడ పరిపాలన బెలూచ్ రెబెల్స్ చేతికెళ్ళిపోయింది. అక్కడ మళ్ళీ మొన్ననే సైన్యాన్ని పంపిస్తే వాళ్ళు కొంతమంది బెలూచ్ రెబెల్స్‌ని ప్రాణాలు తీయడంతో కొంత కంట్రోల్‌లోకి వచ్చిందంటే, ఇప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్తున్న సందర్భంలో దాడి వాళ్ళలో కొంతమందిని అక్కడ ప్లాన్ చేస్తే వాళ్ళని చంపేస్తున్నటువంటి సంఘటనలతో బిత్తరపోవడం పాకిస్తాన్ వంతవుతోంది.